శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం దగ్గర సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. పైకప్పు కూలడంతో కొందరు కూలీలు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు టన్నెల్ లోపల 50 మంది కార్మికులున్నారు. ఇందులో 42 మందిని రక్షించారు. 8 మంది మిస్ అయ్యారు. గాయపడ్డ వారిని స్థానికంగా జెన్కో హాస్పిటల్కు తరలించారు అధికారులు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం అచ్చంపేట లేదా నాగర్ కర్నూల్ హాస్పిటల్కు తరలిస్తామని చెప్పారు. కొద్దిసేపటి క్రితం టన్నెల్లో విద్యుత్తును పునరుద్ధరించారు జెన్కో అధికారులు. దాదాపు 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మధ్య శ్రీశైలం ఎడమ సొరంగం పనులు స్టార్ట్ అయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట దగ్గర 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో బురదలో టన్నెల్ బోర్ మిషన్ కూరుకుపోయిందన్నారు అధికారులు. కాసేపట్లో ఘటనా స్థలికి చేరుకోనున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఘటనపై అప్డేట్స్ అందించడానికి శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం ఎస్ఎల్బీసీ ప్రమాదం రెస్క్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రజెంట్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎవరైతే టన్నెల్ లోపల చిక్కుపోయిన కార్మికులు ఉన్నారో 8 మంది, ఒక ఏఈ సహా 8 మంది మొత్తం అక్కడ చిక్కుపోయినట్టు మనకు సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు ఇక్కడ నుంచి ఎక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. మిగిలిన ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా దగ్గర ఉన్నటువంటి జెన్కో హాస్పిటల్ కు తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పరంగా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరైతే గాయపడ్డారో వారికి మెరుగైన సహాయం అందించడంతో పాటు ఎవరైతే టన్నెల్లో చిక్కుపోయారో వాళ్ళని వెతికేటువంటి కార్యక్రమాలు వేగంగా చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి జిల్లాధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సహాయక చర్యలను అక్కడ దగ్గరుండి పర్యవేక్షించాలని కూడా చెప్పారు. ఈ మేరకు ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి ఉత్తమ్ కూడా ఇక్కడ నుంచి తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనా స్థలానికి బయలుదేరారు. అక్కడ ప్రత్యక్షంగా వెళ్లి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని సహాయక చర్యలను పర్యవేక్షించున్నారు. అయితే దాదాపు చాలా కాలం పాటు పనులన్నీ ఆగిపోయిన తర్వాత గత 4 రోజుల క్రితమే ఎడమ గట్టు సొరంగ మార్గం పనులు అనేవి ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైనటువంటి 4 రోజుల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా అక్కడ సీపేజ్ అనేది ఉంటుంది. సొరంగ మార్గం తవ్వుతున్నప్పుడు సీపేజ్ అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఆ సీపేజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకుంటూనే సొరంగం తవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే రింగులు అనేవి పెట్టుకుంటూ లోపలికి కొంత తవ్వుకుంటూ లోపలికి వెళ్తుంటారు. ఈ సమయంలోనే చాలా కాలం పాటు పనులు నిలిచిపోయిన కారణంగా ఏదైతే ఆ సీపేజ్ ఉందో దాని కారణంగానే పైనుంచి పైకప్పు అనేది ఊడిపడి కార్మికుల మీద పడినట్టు తెలుస్తుంది. ఆ కారణంగానే కొంతమందికి గాయాలు కావడం, మరికొంతమంది ఆ ఘటనలో గల్లంతైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సీపేజ్ కారణంగానే ఆ మట్టి ఏదైతే పైకప్పు ఉంటుందో అది బాగా దెబ్బతిని ఆ కారణంగా లేకపోతే బలహీనపడి అది మీద పడి ఉంటుందని చెప్పి అధికార యంత్రాంగం అనుమానిస్తున్నారు. ఈ విధంగా 1.6, 3.2 మీటర్ల చొప్పున ఇది అంటే మొత్తం 1.6 చొప్పున రెండు పైకప్పులు 3.2 మీటర్లు పడి ఉంటుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఎవరైతే గల్లంతైనారో వాళ్ళ కోసం వారిని బయటకు తీసుకొచ్చేందుకు లేకపోతే వారిని వెతికి పెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం ఉదయం షిఫ్ట్ లో 50 మంది కార్మికులు లోపలికి వెళ్తే 42 మంది మాత్రం సురక్షితంగా బయటకు వచ్చారు. మరో 8 మంది బయటకు రావాల్సింది. గాయపడిన 10 మందిలో ఒక ఏఈ కూడా ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆ 8 మంది ఎక్కడ గల్లంతైన సందర్భంలో ఎక్కడుండే అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనా నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అటు విపత్తు నిర్వహణ శాఖ కానీ లేకపోతే ఇటు హైడ్రా కానీ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ, పోలీస్ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ తోవేటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి పనుల్లో కూడా ఎక్కడ ఇట్లాంటి ప్రమాదం జరిగినట్టు కూడా సమాచారం లేని అధికారులు అంటున్నారు. ఇక్కడ ఉన్నత స్థాయి అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి గల కారణాలు కూడా అన్వేషిస్తున్నారు. మొదటగానైతే ఈ సహాయక చర్యలను వేగవంతం చేస్తూనే ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలి, లేకపోతే వాళ్ళ ఆచూకీ కనిపించడం వాళ్ళ బయటకు సురక్షితంగా తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం ఇక్కడ నుంచి కొనసాగుతుంది. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్. ఓటు చంద్రిక.